తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ఒక ఆసక్తికరమైన పరిణామం కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు, ఆయన రాజకీయ చురుకుదనం గణనీయంగా తగ్గినట్లు అనిపిస్తోంది. దీంతో కేటీఆర్ రాజకీయాల నుంచి కొంత విరామం తీసుకున్నారా అనే చర్చ పార్టీ వర్గాల్లో వేడెక్కుతోంది. ప్రత్యేకంగా గజ్వేల్లో జరిగిన తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో కేటీఆర్ మౌనం మరింత చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి, అలాగే కేసీఆర్ ఫోటో స్థానంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం ఏర్పాటు వంటి ఘటనలు తీవ్ర రాజకీయ చర్చకు దారితీశాయి. ఇలాంటి సున్నితమైన అంశంపై కేటీఆర్ నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాకపోవడం బీఆర్ఎస్ కార్యకర్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ప్రతిపక్షంపై గట్టిగా స్పందించే కేటీఆర్ ఈసారి పూర్తిగా మౌనం పాటించడం వెనుక రాజకీయ వ్యూహమా లేక తాత్కాలిక విరామమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు ముందుకొచ్చి కాంగ్రెస్ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈ పరిణామాల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. దీంతో పార్టీ తరపున స్పందన బాధ్యతను హరీష్ రావే తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇంకొక వైపు కేటీఆర్ సోదరి కవిత తన రాజకీయ వైఖరిలో మార్పులు చూపుతూ కొత్త పార్టీ సంకేతాలు ఇస్తుండడం కూడా బీఆర్ఎస్ లో అంతర్గత చర్చకు దారితీస్తోంది. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి దూకుడు పెంచుతూ తెలంగాణ రాజకీయాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ సమీకరణాల మధ్య కేటీఆర్ మౌనం బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా నష్టదాయకమయ్యే అవకాశం ఉంది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రస్తుతం పరిమిత రాజకీయ కార్యకలాపాల్లో ఉండగా, భవిష్యత్తు వారసుడిగా భావించే కేటీఆర్ మాత్రం ప్రజల్లో చురుకుగా కనిపించడం అత్యవసరం. ఇటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ వ్యూహాత్మకంగా లో ప్రొఫైల్ ని కొనసాగిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. రాజకీయంగా వేడెక్కిన సమయంలో ప్రత్యక్ష ప్రతిస్పందన ఇవ్వకుండా సరైన సమయంలో బలమైన కౌంటర్ ఇవ్వాలనే ప్లాన్ లో ఉన్నారనే అభిప్రాయం కొందరిలో ఉంది. ముఖ్యంగా ఎన్నికల తరువాత పార్టీని పునర్వ్యవస్థీకరించడంపై దృష్టి పెట్టి అంతర్గతంగా శక్తి సమీకరణాలు చేసుకుంటున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో నాయకత్వంపై స్పష్టత అవసరం ఉందనే భావన బలపడుతోంది. కేటీఆర్ మౌనం కొనసాగితే పార్టీ క్యాడర్లో సందిగ్ధత పెరిగే ప్రమాదం ఉంది. ఇది ప్రత్యర్థి పార్టీలకు రాజకీయంగా లాభించవచ్చు. ఇంకా సోషల్ మీడియా మరియు ప్రజా వేదికలపై కేటీఆర్ యాక్టివిటీ తగ్గటం కూడా చర్చకొస్తోంది. గతంలో ట్విట్టర్ వంటి వేదికల ద్వారా చురుకైన రాజకీయ ప్రత్యుత్తరాలు ఇచ్చిన కేటీఆర్ ఇప్పుడు ఆ స్థానంలో కనిపించకపోవటం ఆయన రాజకీయ వ్యూహంలో మార్పు సూచనగా భావిస్తున్నారు. మొత్తానికి కేటీఆర్ ఈ సైలెంట్ ఫేజ్ వెనుక ఉన్న అసలు రాజకీయ లెక్కలేంటి? ఇది వ్యూహాత్మక మౌనమా లేక పార్టీ అంతర్గత పరిణామాల ప్రతిబింబమా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టతకు రానుంది. బీఆర్ఎస్ భవిష్యత్తు దిశను కూడా ఈ పరిణామాలు నిర్ణయించే అవకాశం ఉంది.